మహావతార్ నరసింహ. ఈ మూవీ చూసాక నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఎవరంటే Home, you coming to my room. Home. ఇద్దిరా విజువల్స్ అంటే, ఇద్దిరా మైథాలజీ స్క్రిప్ట్ అంటే, ఇద్దిరా స్క్రీన్ ప్లే అంటే. ఇంకా సినిమా విషయానికి వస్తే మస్ట్ వాచ్ విత్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్. సినిమా ప్లాట్ ఏంటో మనందరికీ తెలిసిందే. హిరణ్యకశపుడు అనే రాక్షసుడు నన్నే దేవుడిలా పూజించాలి, నా తమ్ముణ్ణి చంపిన విష్ణుమూర్తిని చంపాలని బ్రహ్మదేవుడి దగ్గర వరాలు తీసుకొని జనాల్ని హింసిస్తూ పాలిస్తాడు. ఆ రాక్షసుని విష్ణుమూర్తి ఎలా చంపుతాడు అనేదే స్టోరీ. ఇదంతా మనం చిన్నప్పుడు విన్నా చూసిన స్టోరీయే. బట్ ఒక మంచి యానిమేషన్తో, మంచి బీజియంతో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దిస్ ఈస్ వర్త్ వాచ్. స్క్రీన్ ప్లే అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. లైక్ స్టోరీ డైరెక్ట్గా స్టార్ట్ చేసేసి ఫాస్ట్గా క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసేసి మెయిన్ ప్లాట్కి వచ్చేద్దామని అయితే వెళ్ళలేదు. ఫస్ట్ నీట్గా వరాహ అవతారం స్టోరీ నుండి ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి చూపించారు. వరాహ అవతారం ఫైట్ సీన్స్లో బీజియం ఎక్సలెంట్ ఉంటుంది. లైక్ ఒక యానిమేటెడ్ ఫిలింకి ఇలాంటి బీజియం నేను ఎక్కడ చూడలేదు మన ఇండియా సినిమాలో. అండ్ మధ్యలో 2 సాంగ్స్ వస్తాయి. ఓకే, బాగానే ఉంది, యానిమేటెడ్ ఫిలిం కాబట్టి సాంగ్స్ అంతా ఎఫెక్ట్గా అనిపించలేదు అంతే. విజువల్స్ అయితే బాగా పుల్అప్ చేశారు. వరాహ అవతారం, నరసింహ అవతారం అండ్ ఇంకా మిగతా దేవుళ్ళు అన్ని విజువల్స్ ప్రాపర్గా యానిమేట్ చేశారు. బట్ కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ ఎక్కువ ఫోకస్ చేయలేదు అనుకుంటా, అంత ఎఫెక్టివ్గా అనిపించాల. ప్రహ్లాద అండ్ వాళ్ళ మదర్ యానిమేషన్ కొంచెం బెటర్గా చేస్తే బాగుండేది అని అనిపించింది. ఇంకా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఆ బీజిఎం అండ్ విజువల్స్తో గూజ్ బంప్స్ వస్తాయి. నరసింహ అవతారం అయితే పర్ఫెక్ట్గా యానిమేట్ చేశారో. ఆ క్వాలిటీ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది మేకర్స్ ఎంత ఎఫెక్ట్ పెట్టి తీశారో అని. దిస్ ఫిలిం ఈస్ ఫార్ బెటర్ దెన్ ఫ్యూ హై బడ్జెట్ మోషన్ పిక్చర్స్ అండ్ రీసెంట్ స్టార్ సినిమా. ఇదైతే మస్ట్ వాచ్ ఫిలిం. ఫ్యామిలీ, చిల్డ్రన్ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళని ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు కూడా ఇంకా బెటర్ ఫిలిమ్స్ తీయాలని మోటివేషన్ వస్తుంది. అండ్ లాస్ట్లో పరశురామ ఫిలిం కూడా చేస్తున్నారని ఎండ్లో చూపిస్తారు. సో హోప్ ఫర్ ద బెస్ట్, అది కూడా ఇంకా బెటర్గా తీస్తారని. సైనింగ్ ఆఫ్ బిహైండ్ ద సినిమా.